దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సొలొమోను కట్టించిన మందిరము ప్రభువైన యేసుక్రీస్తు కట్టిన సంఘము అనేటువంటి మాట మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మందిరము కట్టబడిన తర్వాత మందిరములో పనిచేసేవారు అవసరం. మందిరము కట్టబడిన తర్వాత మందిరంలో పనిచేసేవాళ్ళు అనగా యాజకులు అవసరం. యాజకులు సొలొమోను మందిరానికి భూసంబంధమైన యాజకులు మధ్యవర్తులుగా ఉన్నారు. వారెవరు? అహరోను సంతతి వారికి కలిగిన వంతులు మనకు కనిపిస్తాయి. యాజకుల వ్యవస్థను వివరిస్తున్నది దేవుని గ్రంథమైన బైబిల్. ప్రజలు దేవుని క్షమాపణ పొందేలా వారు దేవుని సమీపించడానికి తగిన బలి అర్పణలు చేయడానికి ఒక విధిగా యాజకులు అవసరమై ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం అంతా కూడా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించేటువంటి యాజకులు అందులో మనకు కనిపిస్తారు. అహరోను సంతతి వారి కలిగిన వంతులేవనగా అనే మాట ఉంది. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వీరు నలుగురు కూడా అహరోను కుమారులు. అహరోను యాజకుడు. దేవుని మందిరములో బలులు అర్పించేటువంటి వాడు. ప్రజల పక్షముగా దేవునికి మనిషికి మధ్యవర్తిగా బలులు అర్పించేటువంటి యాజకుడు అహరోను. అహరోను తర్వాత అహరోను కుమారులు కూడా యాజకత్వ పని చేసినారు. వారి పేర్లు మనకు ఇక్కడ 4 పేర్లు కనిపిస్తాయి. అహరోనుకు 4 కుమారులు. మొదటి వాని పేరు నాదాబు, రెండవ వాని పేరు అబీహో, మూడవ వాని పేరు ఎలియాజరు, 4వ వాని పేరు ఈతామారు. నాదాబును అబీహోను సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయినారు. వారికి వివాహాలు కాలేదు. తండ్రి కంటే ముందుగానే చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు తండ్రి కంటే ముందుగా? వారికి ఎందుకు వివాహాలు కాలేదు? ఎందుకు చనిపోయినారు వివాహాలు కాకముందే అంటే, దేవుని అగ్ని తేకుండా, దేవుని మందిరములోకి దేవుని అగ్ని తేకుండా వేరే అగ్ని తీసుకొచ్చినారు దేవునికి బలర్పించడానికి. కాబట్టి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసింది. కాబట్టి వాళ్ళు చనిపోయినారు. ఆ తర్వాత ఎలియాజరును, ఈతామారును యాజకత్వపు పని జరిగించారు. దావీదు ఎలియాజరు సంతతి వారిలో
సాదోకును ఈతామారు సంతతి వారిలో అహిమేలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించినట్టుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. పని నియమించినాడు. దావీదు వారికి పని నియమించినాడు. ఎలియాజరు కుమారులలో సంతతిలో సాదోకును, ఈతామారు సంతతిలో అహిమేలెకును ఏర్పరిచాడంట. 4వ వచనం చూడగా, వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 16 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగా, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగా నియమించబడిరి అనే మాట కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా దేవుని పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరంలో వీరు యాజకపు పని జరిగించేటువంటి వారుగా మనకు కనిపిస్తారు. ఒక నరుడు దేవునికి సమీపంగా రావడానికి బలి ద్వారానే వారికి సాధ్యమైంది. దేవునికి సమీపంగా రావడానికి, దేవుని సమీపించడానికి బలి ద్వారా వారికి సాధ్యమైంది. బలి అర్పించకుండా ఏ వ్యక్తి కూడా దేవుని సమీపించడానికి వీలు కాలేదు అనేది ఇందులో మనం చూస్తాం. కాబట్టి ఆనాటి దినాల్లో మరి వంతుల ప్రకారంగా, వరుసల ప్రకారంగా వారు యాజకత్వపు పనిని జరిగించినట్టుగా మనము చూడగలుగుతాం. ఈ అధ్యాయమంతా గుడక మనము పరిశీలన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు మరి ఎలియాజరు, లేవీలలో మరి కొందరు మనకు కనిపిస్తారు. ఈ విధంగా మరి మొదటి వాడు, 2వ వాడు, ఇట్లా 3వ వాడు, 5వ వాడు, 4వ వాడు, ఇట్లా చాలా ఇవన్నీ కూడా మనకు ఇందులో ఈ కింద వచనాల్లో అన్ని కూడా మనము చూడగలుగుతాం. చివరి వచనం మనకి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇలాగ దేవుని వాక్యం చెప్తుంది, వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహిమేలెకు అను యాజకులలోను, లేవీలలోను, పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను మరి తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును సీట్లు వేసుకొనిరి అనే మాట కనిపిస్తుంది. ఇట్లా వీళ్ళందరూ కూడా దేవుని మందిరంలో, సొలొమోను కట్టించినటువంటి మందిరంలో వీళ్ళు యాజకులుగా వీళ్ళు పనిచేసినారు, దేవుని మందిరం వీళ్ళు పనిచేశారు అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది సొలొమోను మందిరానికి భూసంబంధమైన యాజకులు మధ్యవర్తులుగా ఉన్నారు అనే మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయమందు మరి యేసుక్రీస్తు ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో అది కూడా మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు వచ్చి తన రక్తము ద్వారా కొత్త నిబంధనను ఏర్పరచడం వల్ల ఈ పని ఆగిపోయింది అనేది అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు రావడం వలన, ఆయన కొత్త నిబంధన ఏర్పాటు చేయడం వలన ఇక యాజకత్వపు పని ఆగిపోయింది. యాజకులు ఇక లేరు. ఎవరు యాజకులు, ఎవరు యాజకత్వ పని చేస్తారు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదువుకోవాలా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, 3వ అధ్యాయం 1వ వచనము, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట వ్రాయబడింది. ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు.
క్రీస్తు మోసే కంటే శ్రేష్టమైన వాడు. యేసుక్రీస్తు మోసే కంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి అపోస్తుడైన పౌలు ఎబ్రీ పత్రిక రాస్తూ ఈ 3వ అధ్యాయంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనే మాట వ్రాయబడింది. మనమందరము కూడా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులం అంటూ మరి మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి అనే మాట. ఇప్పుడు మన లక్ష్యమంతా కూడా, మన గురంతా కూడా ఎవరి మీద ఉండాలి అంటే యేసుక్రీస్తు మీద ఉండాలి. మనము ఆయన వైపు తిరగాలి, మనము ఆయన వైపు చూడాలి. ఆయనే మన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పరిశుద్ధ సహోదరులారా అని పిలిచాడు కదా, పౌలు రాశాడు కదా. ఇక్కడ ఈ పత్రికను యేసులో మారు మనస్సు పొంది ప్రస్తుతం శ్రమను నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్న యూదు క్రైస్తవులను ఉద్దేశించి బహుశా పౌలు భక్తుడు రాసి ఉండవచ్చు అని అన్నాడు. రాసి ఉండవచ్చు లేదా రాసి ఉంటాడు అనే మాటలు మనకు కనిపిస్తాయి. అవి 10వ అధ్యాయము 32-39 వరకు చదివితే అక్కడ మరి ఈ మాటలన్నీ కూడా కనిపిస్తాయి. ఏదేమైనా మరి వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా నూతన జన్మ పొందిన నిజమైన క్రైస్తవులని మనము అర్థం చేసుకోవాలి. నూతన జన్మ పొందిన నిజమైన క్రైస్తవులను పరిశుద్ధ సహోదరులారా అని పిలిచినట్టుగా మనకు వాక్యము గుర్తు చేస్తూ ఉంది. తర్వాత గ్రంథకర్త ఇట్లా అన్నాడు, రక్షణ నుండి తొలగిపోవటం వల్ల కలిగే అపాయం గురించి మాట్లాడాడు. మరి ఈ వాక్యము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నది. అయితే ఈ వాక్యము వీరిని దేవుని ఇల్లు అని కూడా పిలుస్తూ ఉంది. నిజమైన క్రైస్తవులను అనడానికి మరిన్ని ఆధారాలు మనకు బైబిల్లో చాలా మనకు కనిపిస్తాయి. అయితే విశేషించి ఆయన మన ప్రధాన యాజకుడు అనేది వ్రాయబడింది. పాత నిబంధన యాజకులు అందరూ పోయినారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మనం గుర్తుంచుకోవాలా. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 4:14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముగదో కృపాసనం వద్దకు చేరుదము అని ఉంది. ఈ 3 వచనాలు మనం గమనించి చూడగా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు, ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళినాడు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన మేఘాల మీద ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఆకాశములో ఉన్నాడు, లేదా ఆయన మహా ఆకాశములు పట్టజాలని వాడు. ఆయన 3వ ఆకాశం మీద ఉన్నాడు. దేవుడు 3వ ఆకాశం మీద ఉన్నాడు. దాన్ని గుర్తు చేస్తూ అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడన్నమాట అన్నాడు. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఈయన గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధానులకు అందరికీ ముఖ్యమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ప్రధాన యాజకుడు కాగా మిగతా వారందరూ కూడా యాజకులు అనేటువంటి మాటలు ఇందులో
మనం చూస్తాం. ఇక 15వ వచనం చూడగా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడున్నటువంటి లేదా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రధాన ఆ యాజకులందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అవునా? మానవుడు పాపి. ఏదో ఒక విధంగా మనిషి ఖచ్చితంగా ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. కాబట్టి వాళ్ళందరూ పాపులే. అయితే ఈయన మాత్రము, మన ప్రధాన యాజకుడు మాత్రము, ఈయన పాపము లేనివాడుగా ఉండెను. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి మనము కనికరింపబడినాము, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరినాము అనేది ఈ వచనాలు మనకు బాగా గుర్తు చేస్తున్నాయి. ధైర్యముతో అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. అంటే క్రీస్తు మన బలహీనతలలో మనపై సానుభూతి చూపుతాడు గనుక మన ప్రార్థనలను, విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడని ఎరిగి మనము ధైర్యంగా పరలోకపు సింహాసనం వద్దకు చేరాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మరొక వచనం చూడాలి మీరు. 7వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. 7వ అధ్యాయము 23వ వచనము మనం చూడగా, ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. వినండి, ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి అన్నమాట ఉంది. అవునా? అహరోను చనిపోయినాడు. అహరోను కంటే ముందు తన కుమారులు చనిపోయినారు. అహరోను చనిపోయినాడు. తర్వాత ఎలియాజర్, ఈతామారు చనిపోయినారు. వారిలోంచి మరికొంతమంది వారి కుమారులు ఇట్లా యాజకత్వాన్ని అనేకులు జరిగించినారు. తరాలు గతించిపోతుండగా యాజకత్వ పని అనేకులు జరిగించారు. కానీ ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను అనే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిరంతరం ఉన్నవాడు, మరణము లేనివాడు. అవునా? ఆయన మొదటివాడు, కడపటివాడు. అవునా? ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన నిరంతరం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన మార్పు లేని యాజకత్వాన్ని కలిగినటువంటి వాడుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు. చేయడానికి నిరంతరము జీవించుతూ ఉన్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిరంతరము యాజకత్వ పని చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ వచనాలన్నీ కూడా మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇవి మనము గ్రహించు వారమై ఉండాలి. 8వ అధ్యాయం చూడండి. అక్కడనే 8వ అధ్యాయము మొదటి వచనములో, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన పరిశుద్ధాలయమునకు మనుషుడు కాక ప్రభువే స్థాపించినటువంటి నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉన్నాడు. పరలోకమందు ఆయన మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నమాట
దేవుని వాక్యం చెబుతుంది. 3వ వచనంలో ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు, ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు అన్నమాట మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఈ విధంగా మనం అన్ని చూసుకుంటూ వస్తే కనుక లాస్ట్ రాయబడిన మాట చూడండి, 13వ వచనములో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిల్లి ఉడిగిపోయినో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉంది అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలు ద్వారా వ్రాయించాడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. మంచిది. నూతన నిబంధన రోజుల్లో దేవుని వాక్య సత్యము నుండి యాజకులు ఎంత దూరంగా వెళ్ళిపోయారంటే, క్రీస్తు శిలువ వేయబడడానికి వారే కారణమైనట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. నూతన నిబంధన దినాలలో దేవుని వాక్య సత్యము నుండి యాజకులు ఎంత దూరంగా వెళ్ళిపోయారంటే, క్రీస్తు శిలువ వేయబడడానికి వారే కారణమైనారు. ఎవరు యేసు ప్రభువును శిలువ వేసినారు? ఎవరు శిలువ వేశారు యేసు ప్రభువును అంటే, దేవుని వాక్యమే చెబుతున్న మాట మనము గ్రహించాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనములో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనములో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరన్నమాట. ఎవరంట వీళ్ళు? ఎవరు? ప్రధాన యాజకులు అంట వీళ్ళు. ప్రధాన యాజకులే పెద్దలు ఏం చేశారంటే యేసును చంపవల్లని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. దేవుని సన్నిధిలో ఉండి యాజకత్వం జరిగించేటువంటి యాజకులే యేసు ప్రభువును చంపాలా, యేసు ప్రభువును శిలువ వేయాలా, ఆయన బతకడానికి వీల్లేదు అని వాళ్ళే విరోధులైరి అనే సంగతి మనకు కనిపిస్తుంది కదా. 6వ వచనం చూడగా, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకునే మాట ఉంది. ప్రధాన యాజకులు అనే మాట కనిపిస్తుంది. ప్రధాన యాజకులు వచనం 20 చూడండి. 20 వచనంలో ప్రధాన యాజకులు పెద్దలు అనే మాట కనిపిస్తుంది. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంవరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. ఎవరంటే వీళ్ళు? ప్రధాన యాజకులే. బందిపోటు దొంగని బట్టి బరబ్బాను విడుదల చేయడానికి, యేసుక్రీస్తును చంపడానికి వీళ్ళే ఏం చేశారంట? ప్రేరేపించిరి అనే మాట కనిపిస్తూ ఉంది. అవునా? ఎంత ఘోరమో చూడండి. ప్రధాన యాజకులు వచ్చేవరకు యేసుక్రీస్తును చంపడానికి వాళ్ళు మరి కంకణం కట్టుకున్నట్టుగా ఇందులో మనం చూస్తాం. నేటి దినాన మరి వేయబడడానికి లేదా నేటి దినాన విశ్వాసులందరూ దేవుని యాజకులే, పరిశుద్ధ యాజకులు అనే మాట కనిపిస్తుంది. ఆనాడు లేవి గోత్రికులు యాజకులు కాగా అందరికీ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు కాగా, తర్వాత ఈ కొత్త నిబంధన కాలంలో మరి విశ్వాసులందరూ కూడా దేవుని యాజకులే అనే మాట బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తుంది. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే మాట ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అనే మాట రాయబడింది. కాబట్టి నేటి దినాల్లో దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ఒక పరిశుద్ధ యాజకుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనము పరిశుద్ధ యాజకులం. మనం పరిశుద్ధ యాజకులం.
ఎట్లా అంటే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, బలు అర్పించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, ఇతరుల నిమిత్తం ప్రార్థించుటకు, అవునా, మనము పరిశుద్ధ యాజకులుగా దేవుడు నూతన నిబంధనలో ఆయన ఉంచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మంచిది. సొలొమోను మందిరానికి భూ సంబంధమైన యాజకులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన ఎంత విశ్వాసం ఉంచిన మనల్ని కూడా దేవుడు పరిశుద్ధ యాజకులుగా ఆయన చేసినాడు అనేటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందుకు గాను ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము పరిశుద్ధ యాజకులం. ఇంకా ఎవరైనా ప్రభు నమ్మకపోతే కనుక యేసుక్రీస్తు నమ్మితే నువ్వు కూడా ప్రధాన లేదా పరిశుద్ధ యాజకులుగా దేవుని సమీపించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో గణపరచడానికి ప్రభువు మీకు కూడా సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది మైకు ద్వారా విన్నారో వారి హృదయాల కార్యం జరిగించి పత్తులను దయచేయండి. కూడి వచ్చి విన్న వారి జీవితంలో మార్పు దయచేసి మారు మనసు దయచేయండి. మేమందరం కూడా పరిశుద్ధ యాజకులమని నిన్ను సమీపించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క హోదాను బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువా మేమందరం కూడా ఈ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు అందరికీ.